గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు 7th క్లాస్లో ఉండే ఇంకొక ప్రాబ్లం టేకప్ చేద్దాం. యూజింగ్ ఈచ్ డిజిట్ 0 to 9 నాట్ మోర్ దెన్ వన్స్. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. ఇక్కడ 10 డిజిట్స్ ఉన్నాయి. ఈ 10 డిజిట్స్ యూజ్ చేయాలి, ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి. ఫిల్ ది బాక్సెస్ బిలో సో దట్ ది సమ్ ఈజ్ క్లోజెస్ట్ టు 10.5. ఆ రెండు సమ్ చేస్తే 10.5కి దగ్గరగా ఉండాలి. ఇది టెక్స్ట్ బుక్లో మనకిచ్చిన ఆన్సర్ చూడండి ఒకసారి. 9.9 9.476 ప్లస్ 1.025. ఈ రెండు యాడ్ చేస్తే 6 + 5 11, 7 + 2 9 + 1 10, 4 + 1 5, 9 + 1 10, 10.501 అని వచ్చింది. 10.501 ఇట్ ఈస్ ద టెక్స్ట్ బుక్ ఆన్సర్. బట్ ఇంకా ఎగ్జాక్ట్లీ 10.5 వచ్చే ఒక ఆన్సర్ ఉన్నది, అదొకసారి చూద్దాం. 8.394 8.394 8.394 ఎగ్జాక్ట్లీ 0 రావాలంటే ఖచ్చితంగా 4కి ఇక్కడ 6 ఉండాలి. 10 అవుతుంది. అప్పుడు ఇక్కడ 9 + 1 10 అంటే 0. ఇక్కడ 5 కావాలి. 3 + 1 4 + 1 5 పాయింట్, ఇక్కడ 2 ఉండాలి. 8 + 2 10, 10.500. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ వాల్యూ, ఎగ్జాక్ట్ 10.500. ఇట్ ఈస్ నియరెస్ట్ టు 10.5. ఇట్ ఈస్ క్లోజెస్ట్, నాట్ క్లోజెస్ట్. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్స్ టు 10.5. సో దీనికంటే కూడా ఇంకా ఇది దగ్గరగా ఉన్నది కాబట్టి 10.500 దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆన్సర్ కంటే కూడా ఈ 10.500 అనేది నియరెస్ట్గా ఉంది. అయితే ఇటీవల కేవీస్, కేంద్రీయ విద్యాలయాలు, వాటిలో జరిగిన ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ ఇది. యూజింగ్ ఈచ్ డిజిట్ 0 to 9 నాట్ మోర్ దెన్ వన్స్, ఫిల్ ది బాక్సెస్ బిలో సో దట్ ది సమ్ ఈజ్ క్లోజెస్ట్ టు 10.6 అని ఇచ్చారు. 10.6 అంటే ఇది కూడా ఎగ్జాక్ట్లీ 10.6 వస్తుంది. ఇక్కడ 7.492 ఇక్కడ 6 రావాలంటే ఇక్కడ 0 రావాలి. అంటే ఇక్కడ 0 రావాలంటే ఇక్కడ 2 8 10 9 + 1 10 కాబట్టి ఇక్కడ 0 రావాలి. ఇక్కడ టార్గెట్ ఇక్కడ 0 అంటే సమ్ ఈక్వల్ 0 అని. 4 + 1 5, మనకు 6 రావాలి కాబట్టి ఇక్కడ 1 రాస్తున్నాం. ఇట్ ఈస్ 6. 10 రావాలి కాబట్టి 7 3 7 + 3 10. ఈ డిఫరెంట్ వాల్యూస్ రావచ్చు. ఇది టెక్స్ట్ బుక్లో లేదు, కేవీలో ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఇది. కేవీలో ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ కాబట్టి దీన్ని కూడా దాంతోపాటు ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. 7.492 ప్లస్ 3.108. ఇక్కడ ఏమి యూజ్ చేసాం? 1 యూజ్ చేసాం, 2 యూజ్ చేసాం, 3 4 7 8 9 ఎక్కడ రిపీట్ కాలేదు. అలాగే ఫస్ట్ క్వశ్చన్లో కూడా 1 2 3 4 5 లేదు, 6 7 లేదు, 8 9 అండ్ 0 కూడా యూజ్ చేసాం. ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో కూడా 0 కూడా యూజ్ చేసాం. 0 ఆల్సో 0 1 2 3 4 5 6 లేదు, 7 8 9. సో 4 4 8 డిజిట్స్ యూజ్ చేసాం.
80 డిజిట్స్ యూజ్ చేసి ఎగ్జాక్ట్లీ 10.6 వచ్చింది. అలాగే ఫస్ట్ క్వశ్చన్లో ఎగ్జాక్ట్లీ 10.5 వచ్చింది. మన టెక్స్ట్ బుక్ ఆన్సర్లో 10.501 ఉంది. 10.501 కంటే కూడా ఇంకా ఇదే ముందు ఉంది కాబట్టి దీన్నే ఆన్సర్గా తీసుకుంటే కరెక్ట్ అవుతుంది.